తెలంగాణలో సభాపర్వానికి రంగం సిద్ధమైంది. శీతాకాలంలో హీట్ పుట్టించేలా ఈ రోజు నుంచి అసెంబ్లీ సెషన్స్ హాట్గా జరగబోతున్నాయి. గత సమావేశాలలాగే ఈసారి కూడా అనేక బిల్లులు, ప్రజా సమస్యలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన నేపథ్యంలో ప్రతిపక్షాలు మరింత ఎదురుదాడి చేయాలని చూస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షాల విమర్శలను అంతే ధీటుగా తిప్పికొట్టేందుకు వ్యూహాలను రచించింది. ఈ రోజు ఉదయం 10:30 తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలు ప్రారంభమవుతాయి. అనంతరం బీఏసీ మీటింగ్ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించాలని సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు మాత్రం సెషన్స్ను నెల రోజుల పాటు నిర్వహించాలని పట్టుబడుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎజెండాపై సోమవారం స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ మీటింగ్లో స్పష్టత రానుంది. సభను ఎన్ని రోజులు జరపాలి, ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై అందులో చర్చిస్తారు. ఇక అసెంబ్లీలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. భూ సమస్యల పరిష్కారానికి కొత్త 6R చట్టాన్ని తీసుకురాబోతోంది సర్కార్. భూ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తయారైన ముసాయిదా బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది సర్కార్. దీంతో పాటు కులగణన సర్వే ద్వారా వచ్చే గణాంకాలను అసెంబ్లీలో పెట్టి చర్చించే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను సభ్యుల ముందు ఉంచి రైతులకు అందించే పెట్టుబడి సాయంపై విధి విధానాలను ఖరారు చేయనుంది సర్కార్. రైతు భరోసా సాయాన్ని ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలి, ఎలాంటి భూములకు రైతు భరోసా ఇవ్వాలి అనే అంశంపై చర్చించనుంది. వీటితో పాటు గతంలో 2 సంతానం ఉన్న వారికి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండేది. అయితే ప్రభుత్వం దీన్ని సవరించి 3 సంతానం ఉన్నా పోటీ చేసే అవకాశం కల్పించబోతోంది. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది రేవంత్ సర్కార్. ఇక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సర్కార్ వైఫల్యాలను సభలో లేవనెత్తేందుకు విపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. అందరికీ రుణమాఫీ కాకపోవడం, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్, లగచర్ల ఘటన, రైతు భరోసా నిధులు, ధాన్యానికి 500 బోనస్పై సమావేశాల్లో చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన వంటి పలు కీలక అంశాలను సభలో ప్రస్తావించాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇక ఇప్పటికే కాంగ్రెస్ 1 ఇయర్ పాలనపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఛార్జ్ షీట్లను విడుదల చేశాయి. 6 గ్యారంటీల అమలుపై నిలదీయనున్నాయి. 6 అబద్ధాలు, 66 మోసాలని శాసనసభ వేదికగా ఎండగట్టాలని బీజేపీ పార్టీ యోచిస్తోంది. ఎర్రవల్లిలో బీఆర్ఎస్ శాసనసభ పక్షంతో కేసీఆర్ సమావేశమై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను లేవనెత్తాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల కష్టాలపై చర్చ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. లఘుచర్ల సహా పలు అంశాలను చర్చకు తీసుకురావాలని సూచించారు గులాబీ దళపతి. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఆవశ్యకత, పరిస్థితులను అందరికీ వివరించాలన్నారు. రాష్ట్రంలో సమస్యలు, పరిష్కారాలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్న ఆయన మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, నిర్బంధ పాలనను సమావేశాల్లో ప్రస్తావించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ప్రతిపక్ష నేతగా హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇక త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశాల ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలను ధాటిగా తిప్పికొట్టాలని ఇప్పటికే రేవంత్ టీం అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ సమావేశం తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.